పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అందరూ ఇంట్లో కూర్చునే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు గైస్. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్స్. ఇదైతే మీకు జస్ట్ మీరు ఒక 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఫ్రెండ్స్, అండ్ ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. ఓన్లీ మీ క్వాలిఫికేషన్కి మీ సర్టిఫికేట్స్ చూసి మీకు అయితే జాబ్ అయితే ఇస్తారు. అండ్ మీరు అప్లై చేసుకున్న వెంటనే 14 డేస్లో మీకు రిజల్ట్ ఖచ్చితంగా వాళ్ళైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీరైతే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి. కంప్లీట్లీ ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు పోస్టల్ డిపార్ట్మెంట్లో అయితే. ఇక్కడ ముందుగా మీరు చూసుకున్న ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫ్రెంచ్ స్కీమ్ అని మనం కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో మీకు టోటల్గా 1.56 lakhs పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే మీకు ఇక్కడ లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్లో, సో టోటల్గా మీరు మొత్తం మీ ఓల్డ్లో చూసుకున్నట్టయితే మనకి 1.56 lakhs పోస్ట్ ఆఫీస్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టు కదా, ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ అయితే మీకు ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ అనేది మనకి అయితే ఇది ఒక పోస్టల్ సర్వీస్ అని చెప్తున్నారు. సో కానీ మీరు ఇక్కడ బట్ ఏ పోస్ట్ ఆఫీస్ కెనాట్ బి ఓపెన్డ్. సో మీరంటే ఒక పోస్ట్ ఆఫీస్ ఖచ్చితంగా ఓపెన్ చేయకూడదని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ అయితే మనకి సేల్స్ ఆఫ్ ది పోస్టల్ స్టాంప్స్. సో మనకి కొన్ని పోస్టల్ స్టాంప్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఒక ఏజెంట్గా స్టాంప్స్ అనేది మీరు సేల్ చేయని చెప్తున్నారు, అర్బన్ కానీ రూరల్ కానీ. సైజ్ మనమైతే ఫోటోషాప్ కోర్స్ అయితే ఆన్లైన్లో స్టార్ట్ చేసాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా కోర్స్ అయితే నేర్చుకోండి మీకు. సో ఈ కోర్స్లో మీకు రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా రికార్డింగ్స్ కావాలంటే 499 రూపీస్కి మనం రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మీకు ప్రో లెవెల్ అయితే నేర్పిస్తాం ఫ్రెండ్స్. అండ్ కంప్యూటర్స్ కానీ, పోస్టర్స్ కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫ్రేమ్స్ కానీ ప్రతిదీ మనం కోర్స్ అయితే నేర్పిస్తాము. సో మీకు 24/7 మనకి డౌట్స్ క్లారిఫై సెక్షన్స్ కూడా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వెంటనే. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అంటే ఈ జాబ్స్కి మీరు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం మీకైతే 18 years నిండిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి వస్తే కదా, జస్ట్ మీరు మినిమం ఒక 8th క్లాస్ పాస్ అయ్యిందని చెప్తున్నారు వాళ్ళు. సో 8th క్లాస్ అంటే ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్. 8th క్లాస్, 10th క్లాస్, ఇంటర్, బీటెక్ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు మినిమం 8th క్లాస్ పాస్ అయ్యిందని చెప్తున్నారు గైస్. మీరైతే ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయ్యాక మీకంటూ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. సో ట్రైనింగ్లో మీకు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ అంటే ఏంటి, సో ఇన్స్పెక్టర్ ఏరియాస్ ఏంటి, ఇక్కడ మనకి ఫ్రెంచ్ స్కీమ్స్ అంటే ఏంటి, సో ప్రతిదీ మీకు బేసిక్స్ నుంచి ప్రతిదీ మీకైతే క్లారిటీగా ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు వాళ్ళు. మీరు అప్లై చేసుకున్నాక విత్ ఇన్ 4 డేస్లో మీకు విత్ ఇన్ 14 డేస్లో మీకు రిసిప్ట్ ఆఫ్ ది అప్లికేషన్, అంటే మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ గురించి మనకైతే లిస్ట్ ఇస్తారని చెప్తున్నారు వాళ్ళైతే. ఇక్కడ మనకి షెడ్యూల్ ఇచ్చే ఫ్రెండ్స్. ఇందులో మనకి మీకు ఏం చెప్తానంటే ఒకసారి ఇక్కడ చూడండి మీ జాగ్రత్తగా. బుకింగ్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఆర్టికల్స్. సో మీరు రిజిస్ట్రేషన్ ఆర్టికల్స్ అని ఎవరైనా బుక్ చేసుకున్నప్పుడు సో మీకు వాళ్ళ నుంచి ఒక పర్సన్ నుంచి మీకు 3 రూపీస్ వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. అదే మీరు స్పీడ్ పోస్ట్ ఎవరైనా అప్లై చేసుకుంటే కస్టమర్స్ అనే వాళ్ళ నుంచి మీకైతే 5 రూపీస్ వస్తాయని చెప్తున్నారు గైస్. సో ఇంకేస్ మనకి ఎవరికైనా మనీ ఆర్డర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి అయితే మనకి 5 రూపీస్ అయితే వస్తాయి. రిజిస్ట్రేషన్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ అలా 1000 మినిమం 1000 ఆర్టికల్స్ మీకు కంప్లీట్ అవుతాయి. సో వాళ్ళ నుంచి మీకైతే 20% అయితే ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మనకి ఇంకా పోస్టల్ స్టాంప్స్ చూసుకుంటే మనకి 5% అయితే ఇస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ రిటైల్ సర్వీసెస్ గురించి మనకి రెవెన్యూ స్టాంప్స్ ఉంటాయి కదా, సెంట్రల్ రిక్రూట్మెంట్ స్టాంప్స్ అనేవి. సో దాని నుంచి మినిమం మీకైతే 40% ఇస్తారని చెప్తున్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీడ్ పోస్ట్ పార్సల్స్కి మనకి ఎంత వస్తుంది అండ్ రిజిస్ట్రేషన్ పార్సల్స్కి మీకు ఎంత వస్తుంది క్లారిటీగా తెచ్చారు వాళ్ళు. సో అప్ టు మినిమం ఎవరైనా 5 lakhs చేస్తే స్పీడ్ పోస్ట్ కానీ వాళ్ళ నుంచి మీకైతే 10% అయితే ఇస్తారు వాళ్ళు. అండ్ మనకి రిజిస్ట్రేషన్ పార్టికల్స్ నుంచి అయితే మనకి 7% ఇస్తారు. సో ఇలా మనకైతే 5 lakhs to 25 lakhs, 25 lakhs అయితే మనకి ఇక్కడ 5 lakhs to 25 lakhs అయితే మనకి 15% అయితే ఇస్తారు స్పీడ్ పోస్ట్ పార్టికల్స్లో. ఇంకా 25 lakhs to 1 lakh అయితే 20% ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. ఈ ఆర్టికల్స్ ప్రకారంగా మీకైతే కమిషన్ అయితే ఇస్తారు వాళ్ళు. ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ మీద ఇది మనకి పార్టీ అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడ మీకు పార్టీలో ఫస్ట్గా మీ నేమ్ అనేది మీకు బ్లాక్ లెటర్స్ అంటే మీరు క్యాప్ లెటర్స్లో ఇక్కడైతే రాయాలి. నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ అక్కడ ఇండియా అనేది రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి 18 years అబౌవ్ అప్లికేషన్ ప్రూఫ్ ఆఫ్ అటాచ్డ్. సో ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్గా మీరు ఇక్కడ ఏం అటాచ్ చేస్తారంటే ఆధార్ కార్డ్ అనేది మీరైతే ఇక్కడ అటాచ్ చేయాలి. అంటే ఈ అప్లికేషన్తో పాటు మీ ఆధార్ కార్డ్ కూడా దీనికైతే అటాచ్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడైతే రాయండి ఫ్రెండ్స్. రాసాక మీకు ఇక్కడ మీకు డిఓపి పెన్షన్ అడుగుతున్నారు. సో మీ దగ్గర ఉంటే ఎస్ఎం లేదంటే ఇక్కడ నోన్ ఇచ్చండి. ఇక్కడ మీకు ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఈ రెండు మీరైతే ఇక్కడ సేమ్ అయితే ఇవ్వండి గైస్.
ఇచ్చాక మీకు లొకేషన్ అది పర్మిట్ షాప్ ఆఫ్ బిజినెస్ కండక్టర్. సో ఇక్కడ మీరు మ్యాటర్తో రాయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీ టైమింగ్స్ అని మీరు ఎప్పుడెప్పుడు ఇక్కడ వర్కింగ్ చేస్తారో సో ఇక్కడ టైమింగ్స్ అయితే మెన్షన్ చేయండి. సో ఇక్కడ మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్, మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏమైనా ఉంటే సో ఊరు నేమ్ ఇక్కడ అడ్రస్ అయితే రాయండి ఇక్కడ రాసాక మీ నేమ్ ఇవన్నీ ఫిల్అప్ చేసి మీరు వాళ్ళకైతే పంపించాలి. పార్ట్ బి అయితే మీకు పార్ట్ బి అయితే మీరు రాయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, వదిలేయండి. జస్ట్ మీరు ఈ టూ అప్లికేషన్స్తో పాటు మీరు ఆధార్ కార్డ్ని అటాచ్ చేసి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళి ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చాక వాళ్ళకి చెప్పండి మీరు ఏమని చెప్పాలంటే ఇక్కడ మనకు చూపిస్తాను మీకు అది కూడా. సో మీకు స్టార్టింగ్లో చెప్పాం కదా మనకి ఫ్రెంచైజీకి ఏమని చెప్తే డైరెక్ట్గా వాళ్ళైతే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే పంపిస్తారు. సో ఇలా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, కంప్లీట్లీ ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.